హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవా అండ్ మామ్. ఫ్రెండ్, ఈరోజు రేవంత్ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెప్పించామన్నమాట. ఏందో వాడే చెప్తాడు, వినండి. చెప్పు ఫ్రెండ్స్. మా మమ్మీ నా కోసం సుబ్బమ్మ పికల్స్ తెప్పించింది. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. నెంబర్ ఇస్తాము కామెంట్లో. ఈరోజు మేము చూపించు ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మటన్ బోన్లెస్ మటన్ సుబ్బమ్మ పికల్స్. బోన్లెస్ మటన్ పికల్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ఫోన్ నెంబర్ చాలా ఉంటాయి. మటన్ బోన్లెస్, చికెన్ బోన్లెస్, ఫిష్ ఫ్రెండ్స్. ఇది ఫిష్, ఇది చికెన్ బోన్లెస్ ఫ్రెండ్స్. ఇది చికెన్ బోన్లెస్ అన్నమాట. ఇది రొయ్యల్ బోన్లెస్, అంటే మన ఇంగ్లీష్లో ఫ్రాన్స్. ఫ్రాన్స్లో బోన్స్ ఉండవునా ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసి రేవంత్ టేస్ట్ చేసి చెప్తాడనమాట ఇవి ఎలా ఉన్నాయి, ఇవి టేస్ట్ ఎలా. ఇదైతే రివ్యూ కాదండి, మేమే డబ్బులు పెట్టి రేవా నాకు పికల్స్ కావాలా, ఆర్డర్ చేయి, నాన్ వెజ్ పికల్స్ కావాలంటే ఆర్డర్ చేస్తున్నాము. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా టేస్ట్ అలాగే చెప్తాను. ఎలా ఉన్నట్టే చెప్తాను అనమాట. ఇదేమి రివ్యూ కోసం కాదు కాబట్టి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది మేము యూట్యూబ్లో చూసి వేరే తెప్పించుకొని చూసి మేము ఆర్డర్ చేస్తున్నాము. ఒక్కొక్కటి 250 grams ఉన్నది ఆర్డర్ చేస్తున్నాము. ఇవి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏమి ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్తాము. ఇది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా చెప్తాము. సుబ్బమ్మ పికల్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ మొత్తం ఉంటాయి. ఆల్ అవైలబుల్ ఫ్రెండ్స్. కారం పొడులు, సీడ్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడ కావాలని మేము లింక్లో కింద కామెంట్లో ఇస్తాం ఫ్రెండ్స్. నెంబర్స్ గుర్తుపెట్టుకొని లింక్లోనా కామెంట్లోనా ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాము. కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. 100K లైక్స్ టార్గెట్ ఫ్రెండ్స్. కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది తెరిచి చూపించాలి. సుబ్బమ్మ నాన్ వెజ్ పిక్కల్స్ అనండి, చూడండి. సుబ్బమ్మ నాన్ వెజ్ పిక్కల్స్. దీనిపైన కింద ఇంకొకటి కూడా చెప్పారు, తడిగా ఉన్న చెంచా పెట్టరాదు, డూ నాట్ యూస్ వెట్ స్పూన్స్ అనేసి వాళ్ళు ఒక చిన్న మనకి ట్రిప్ కూడా ఇచ్చినారనమాట. చాలా ఉంటాయి ఫ్రెండ్స్ నాన్ వెజ్లో. కాకపోతే మేము ట్రై చేయడానికి చికెన్, మటన్, బోన్లెస్ అవే తెప్పించినాము. ఇప్పుడు ట్రై చేసి చెప్తాం. ఇప్పుడు మీరు కావాలంటే మీరు తెప్పించుకోండి ఫ్రెండ్స్. నేను వెళ్ళి అన్నం తీసుకొస్తాను, ఎలా ఉందో చూసి తిని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. అమ్మ నన్ను చేస్తున్నాం ఫ్రెండ్స్, మనం చూసి చెప్తాం. ఇంచే పండగ ఫ్రెండ్స్. అయితే చాలా రోజులు, ఒక 3 days 4 daysలో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ప్యాకింగ్ కూడా మీకు ఆర్డర్ పెడతాడు. ఇప్పుడు ఇది 2000 అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. 1860 అయింది మొత్తం ఫ్రెండ్స్. ఇది మొత్తం వచ్చి ఇది ఫ్రాన్స్ ఫ్రెండ్స్. ఫ్రాన్స్ మటన్, ఫిష్. ఇది ఫిష్ ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఓపెన్ చేసి నేను చూస్తాను ఫ్రెండ్స్. స్మెల్ బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. కావాలంటే మేము స్మెల్ చూడండి ఫ్రెండ్స్. అమ్మ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం పెట్టుకొని ట్రై చేద్దాం ఫ్రెండ్స్. వేడివేడిగా ఇప్పుడే చేస్తాను, చూడండి పొగలు పోతుంది. రేవంత్ అడిగినాడు వేడి వేడి అన్నం కావాలని. ఇప్పుడు రేవంత్ టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందా ఏమి అనేసి. ఫస్ట్ చికెన్ ఫ్రెండ్స్. మమ్మీ తడిగా లేవు కదా సో చెప్పిందంట. ఇది ప్లాస్టిక్ ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ బాటిల్స్ అసలు ఏమి ఇలాంటి బాటిల్లో ఇది కవర్లో పెట్టి ఈ బాటిల్లో పెట్టి ఎంతో సేఫ్టీగా ఇచ్చి పంపించినారు. మీరు గ్లాస్ అని ఏం వరి అవ్వకండి ఫ్రెండ్స్. గ్లాస్ కాదు కాబట్టి ఎలాంటి వరి అవసరం లేదు. కంపల్సరీ తడి స్పూన్స్ అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్, చెడిపోతాయి. ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మీరు కావాలంటే ఎక్కడికైనా ఫారెన్ అయినా ఇండియాలో ఎక్కడున్నా పంపిస్తారు. ఆల్ ఇన్ ఇండియా డెలివరీ ఫ్రెండ్స్ పంపిస్తారు. ఇప్పుడు మేము టేస్ట్ చేసి
వాళ్ళు అయితే చెప్తాను. చాలా భద్రంగా పంపించినారు అన్నమాట. చెప్తాను. ఇది చికెనా? చికెన్ బోన్లెస్ అన్నమాట. ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తాను ఫ్రెండ్స్. చూడండి మా పెట్టు పెడతాను ఫ్రెండ్స్ అంటే నాకే దీని లోపల ఇంకొక కవర్ ఉంది నన్ను. 2 కవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం. మేమేమో ఒక్క కవర్ అనుకున్నాం కానీ మమ్మల్ని బగరాలు చేశారు వాళ్ళు. మేము 2 కవర్స్ ఉన్నాయి మొత్తం. ఇంకొక కవర్ ఉంది దీంట్లో. చాలా సేఫ్టీగా పెట్టారు ఫ్రెండ్స్. బాగా మందంగా ఉండే కవర్ వేసి మళ్ళీ లోపల ఇంకొక కవర్ వేస్తున్నారు. చాలా సేఫ్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరేం వరి కావాలని అవసరం లేదు. చూడండి, ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నట్టు చికెన్ వేస్తాను. తడిగా ఉండే ఫ్రూట్స్ మాత్రం అసలు పెట్టుకోకండి ఫ్రెండ్స్. సేఫ్టీకి నేను చెప్తున్నాను. అది కాక వాళ్ళు ఇచ్చున్నారు. మీరు పెడతానంటే మీ ఇష్టం ఫ్రెండ్స్. టేస్ట్ అంటే పోతుంది ఫ్రెండ్స్. తొందరగా పాడవుతుంది, అందుకని అది మినిమం 60 days ఫ్రెండ్స్. మినిమం 60 days. ఇక్కడ ఇచ్చినాడు వాళ్ళే. ఎవరు? సుబ్బమ్మ పికిల్స్ వాళ్ళే ఇచ్చినారు ఫ్రెండ్స్ 60 days అని. ఏం తీసుకు ఇదో బెస్ట్ బిఫోర్ యూస్ ఇన్ 60 days ఫ్రెండ్స్. అంటే మీరు 60 రోజుల దాకా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు. కానీ తడిగా ఉండే ఫ్రూట్స్ మాత్రం పెట్టకూడదు, చెడిపోతుంది. భిన్న చెడిపోతుంది. 60 రోజులు వస్తుంది, 30, 28 వస్తుంది ఫ్రెండ్స్. సరే, టేస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ చికెన్ ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్పు. నేను అంతలైతే ఇంకొకటి ఏది కావాలా? మటన్ అది ఎలా ఉంది చూప. ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్. నేనైతే 10కి 10 ఇస్తాను ఫ్రెండ్స్. చికెన్ కాబట్టి కాదా? కాదు ఫ్రెండ్స్, అలా అని ఏం లేదు. ఫేవరెట్ అనమాట, అందుకని చికెన్ కాబట్టి ఫేవరెట్ అని నేను చెప్తా ఫ్రెండ్స్. కాకపోతే ఇది బాగుంది అని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు పెట్టుకోవచ్చు, చికెన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నంలో కలుపుకొని తింటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. చికెన్ మసాలా ఉంది. బోన్లెస్ కాబట్టి మీరు గట్టిగా ఉన్నా పర్వాలేదు, తినచ్చు. మీరు బాగా తినచ్చు. బాగుంది చికెన్ అయితే. 10 ఇస్తాను నేనైతే. మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయించుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. మీడియం రేవంత్ స్పైసీ ఎక్కువ తింటనేసి కొంచెం మీడియం స్పైసీ చేర్చుకున్నాం అన్నమాట. ఆర్డర్ మీరు ఎలాగైనా చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకోవచ్చు. చెప్పినాను, ఆర్డర్ వచ్చేటప్పుడే నేను చెప్పినాను మీడియం స్పైసీ కావాలి మాకు అంటే. మనకి ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ ఇస్తారు, మీడియం స్పైసీ కావాలంటే మీడియం ఇస్తారు. నార్మల్ ఇంకా మనకి సాల్ట్ అలాంటివి మన ఎలా మనం తినగలుగుతాము అంతవరకు. అవి హోమ్ ఫుడ్స్ కాబట్టి, హోమ్ మేడ్ ఫ్రెండ్స్, అన్ని హోమ్ మేడే ఫ్రెండ్స్. హోమ్ మేడే కాబట్టి టెన్షన్ లేకుండా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. మా అమ్మ మా డాడీ ఫస్ట్ వద్దు బయట చేస్తారు అనే ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వాళ్ళు తెప్పించుకోతే లాగి తింటున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేము నమ్మలేదండి, బయట ఫుడ్ కదా ఎలా ఉంటుందో ఏమో అనేసి కొంచెం భయపడినాం. చాలా మంది చెప్పారు ఫ్రెండ్స్. అది కానీ బాబు పెట్టే ఫుడ్ కాబట్టి వద్దులే అనేసి అవాయిడ్ చేసినాం ఫస్ట్. తర్వాత చాలామంది బ్లాగ్స్ చూసి సరే బాగుంది అంటున్నారు కదా, ట్రై చేద్దాం అనేసి నేను ఆర్డర్ చేసినాను. ఆ రోజు ఒప్పుకోలేదు ఫ్రెండ్స్. నాకు సడన్గా షాక్ ఇచ్చారు ఆర్డర్ చేశారని. నేను చాలా సర్ప్రైజ్ అయ్యా ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఇలా జరుగుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మటన్ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకండి మటన్ ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ కలుపుకొని తిని మటన్ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. సాఫ్ట్గా ఉన్నాయి ముక్కలు అయితే, కాకపోతే గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్.
అంటే ఇట్లాంటివి. పర్వాలేదు ఫ్రెండ్స్, 10కి 9.5 ఈచ్. బాగుంది ఇది కూడా. కొంచెం గట్టిగా ఉంటాను. కొంచెం గట్టిగా ఉంది అంటే ఫ్రెండ్స్, స్పైసీ కూడా ఉంది. కాకపోతే మీడియం చెప్పాం కాబట్టి తక్కువ వేసిన. ఇప్పుడు ట్రై చేసి అన్నంలో ట్రై చేసి చెప్తాను మీకు. వీళ్ళు ప్యాకింగ్ ఇచ్చండి సూపర్. అన్నిటికీ ఇచ్చిన ఫ్రెండ్స్, మా అమ్మ చెప్తా ఉంటుంది. ఇప్పుడు ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఇదేంటి ఫిష్, ఇప్పుడైతే ఫిష్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. వేరే లెవెల్ అంటే నిజం చెప్తున్నాను, మేమేం అబద్ధాలు ఎప్పుడూ మోసం చేయము. నిజం చెప్తున్నాను. మటన్కి 10, మటన్కి 9.5. అది కూడా గట్టిగా ఉంది. కాబట్టి టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. రేవంత్కి ఎక్కువ సాఫ్ట్గా తింటాం ఇష్టం. అది కొంచెం గట్టిగా అనేకాడికే వాళ్ళకి గట్టిగా అన్నీ కనిపిస్తుంది. మామూలుగా పిక్కల్స్ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేస్తారు కదా, వాటర్ కంటెంట్స్ ఏమీ లేకుండా చేస్తారు. అంటే నా మటన్ తినేసినావా? ఆ ఫుడ్ కూడా తినేసి నేను ఫిష్ చేస్తాను. ఓకే, ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ముక్కలు తినేసా. కాబట్టి చికెన్ మటన్ పులుసు కలుపుకొని రెండు ఒకేసారి తిరిగిపోతున్నా. ముళ్ళు ఉండదు ఇది. నీళ్ళు నీళ్ళ తినబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవి నేను మీషోలో తెప్పించాను. 3 బాటిల్స్ వచ్చి 400 రూపీస్ అనుకుంటాను. బాటిల్స్ అయితే ఇవి లాస్ట్ ఇయర్ తెప్పించినాను. ఈ ఇయర్ దాకా నాకు బాగా ఇంకొక నెక్స్ట్ ఇయర్ కూడా యూస్ అవుతాయి. అంత బాగున్నాయి బాటిల్స్ అయితే. చాలా బాగా కూల్ బాగుంది, వాటర్ బాగుంది, బాగా నీట్గా బాగా లైఫ్ కూడా బాగా వస్తున్నాయి బాటిల్స్. రేవంత్కి బాగా వాటర్ తాగడానికి హ్యాండిల్ చేయడం కూడా బాగా ఈజీగా ఉందన్నమాట. దానికి క్యాప్ ఇలా వచ్చేసరికి పర్వాలేదు ఫ్రెండ్స్. చికెన్కి మటన్కి అవుట్ ఆఫ్ ఈచ్. కాకపోతే మటన్ ఉందా బాగుంది, కాకపోతే గట్టిగా ఉంది ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు ఫిష్ ట్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్ అన్నమాట. చూడండి ఫిష్ ముక్క ఎలా ఉందో. నెక్స్ట్ ప్రాన్స్. ఫిష్ అయిపోతే ప్రాన్స్ అన్నమాట. ఫస్ట్ ఫిష్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఏ కాదు, కొంచెం కొట్టుకో, ముళ్ళు ఉంటుందా తెలియదు. వాళ్ళ ఫిష్ నిజంగానే అంత టేస్ట్ ఉందా? చికెన్ ఫిష్ అయితే అవుట్ ఆఫ్ ఈచ్ ఫ్రెండ్స్. మీరు డౌట్ పడాల్సిన అవసరం బాగా ఉంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ప్యాక్ కూడా ఎంత కావాలంటే అంత పంపిస్తారు. 25 kgs 1 kg ఎన్ని కావాలంటే అంత పంపిస్తారు ఫ్రెండ్స్. కాకపోతే రేట్స్ కూడా అలాగే ఉంటాయి. నేను అంటే మనం ఎక్కువ తీసుకున్న కాంబోస్ ఉన్నాయి. కాంబోస్లో అయితే మనకి కొంచెం కాస్ట్ తగ్గుతుంది. కాంబోస్లో అయితే అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు బోన్లెస్ కాదు ఫ్రెండ్స్, బోన్స్ కావాలన్నా తెప్పించుకోవచ్చు. కాకపోతే మేము బోన్లెస్ తెప్పించుకున్నాము. ఇది ఏది కావాలన్నా అవైలబుల్ ఉంది. ఇది నేమ్ వచ్చి సుబ్బమ్మ పికల్స్ ఫ్రెండ్స్. ఇది ప్రాన్స్ అన్నమాట. ఫిష్ ఫ్రై చేసి రేవంత్ ఇప్పటి వరకు చికెను, మటను, ఫిష్ 3 ట్రై చేసినాడు. అన్నిటిలోకి మటన్కి మాత్రం కొంచెం ముక్క గట్టిగా ఉందనేసి 9.5 ఇచ్చిన 10కి మార్క్స్. ఫిష్కి మాత్రం బల్ల ఇచ్చేసినాడు మార్క్స్.
మామూలుగా అయితే ఫిష్ అంటే పెద్దగా ఇష్టపడ్డు, ఫ్రై ఫిష్ బాగా తింటుంది కానీ పులుసు అలాంటివి తిండు ఎక్కువ. ఫ్రెండ్స్ మా అమ్మ నాకు దిష్టి పెడుతుంది, చెప్పండి కామెంట్లో. ఇప్పుడు ఫ్రాన్స్ ట్రై చేద్దాం. అలా మామూలుగా అయితే ఫ్రాన్స్ అయితే అస్సలు తినదు రేవంత్, అస్సలు తినేదే లేదు. అప్పుడు ఈ మధ్యన కొంచెం రెస్టారెంట్లో ట్రై చేసి బాగుంది అంటే. మాకు ఇక్కడ ఫ్రాన్స్ దొరకదండి మామూలుగా అయితే. తిరుపతిలో ఒకసారి తిన్నాం, తిరుపతి 5 స్టార్ ఫ్రెండ్స్. ఫ్రాన్స్, అపోలో ఫిష్, నూడిల్స్, బిర్యానీ, ఈ 4 చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. మాకు మేము ఉండేది ఇట్లా కడప సైడ్ కాబట్టి మాకు ఇక్కడ రొయ్యలు ఖచ్చితంగా చాలా వరకు దొరకవు. ఎప్పుడన్నా పోయి ఎక్కడికైనా వెళ్తే తెచ్చుకుంటాం. ఎక్కడన్నా దొరికినప్పుడు తెలియదు, లేదంటే రెస్టారెంట్లోకి వెళ్తే తింటాము, రెస్టారెంట్లో తింటాము అన్నమాట. నేను రెస్టారెంట్ తిరుమల రోడ్లో, జూబార్ రోడ్లో, తిరుపతిలో ఫ్రెండ్స్, జూబార్ రోడ్లో 5 స్టార్ రెస్టారెంట్ వస్తుంది. లోపల భలే అరేంజ్ చేస్తాడు, ఒక అడవిలో కూర్చొని తిన్నట్టు. దానికి మేము పెద్ద టేబుల్స్, చిన్న టేబుల్స్, 2-3 కావాలన్నా కూర్చోవచ్చు. పెద్ద ఫ్యామిలీ ప్యాక్ కావాలన్నా చాలా టేబుల్స్ ఉంటాయి. ఫిష్ తిని చెప్పేసి ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ ఇచ్చేయచ్చు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు, అవుట్ ఆఫ్ ఇచ్చేయచ్చు. నేను రేపటికల్లా ఫిష్ ఖాళీ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇది అయితే గ్యారంటీ ఫ్రెండ్స్, ఎవరు చెప్పినా నేను విన్నంతే. ఇప్పుడు ఫ్రాన్స్ ట్రై చేయండి. ఈ పెట్టడం కూడా వాళ్ళు చిన్న రొయ్యలు పెట్టినారు కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా పెద్ద రొయ్యలు కంటే చిన్న రొయ్యే బాగుంటుంది. గట్టిగా చెప్పాలంటే రేవంత్, గట్టిగా చెప్పు, గట్టిగా మాట్లాడాలి. ఫ్రెండ్స్ మైక్ తీసుకోలేదు, మీరు లైక్స్ కొడితే మేము అన్ని సెటప్ చేసుకుని ఇంకా మంచిగా తీస్తాం వీడియోస్. బ్లాగ్స్ కూడా తీయబోతున్నాం ఈ మధ్యన. మీరు 100K ఖచ్చితంగా కొట్టాలి. రేవంత్ ఇప్పుడు ఫ్రాన్స్ పెడుతున్నాను. సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా మినిమం 20 అన్నా రావాలి ఫ్రెండ్స్. ఈ ఫ్రాన్స్ ట్రై చేయబోతున్నాను నేను. ఫ్రాన్స్ ఇంకొక ముక్క వేసానా. ఎలా ఉంది? గట్టిగా ఉందా? చికెన్ లాగా ఉందా? మెదగేది. ఫ్రాన్స్ కూడా అవుట్ ఆఫ్ ఈచ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది. అయితే ఫ్రాన్స్ కూడా అవుట్ ఆఫ్ ఈచ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది. మసాలా వేస్తున్నా. మీరు తెప్పించుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మీ లైఫ్లో ఒకసారైనా ట్రై చేయాలి ఇలాంటివి. ఫ్రాన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కంగారు అవసరం లేదు. నాకు నచ్చిన చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్ అన్నిటిలో బాగా నచ్చింది నాకు ఫిష్ ఫ్రెండ్స్. ఫిష్ అయితే భలే నచ్చిందంట. 4లో ఫిష్ చాలా బాగుందని చెప్తున్నాడు. మటన్ కూడా బాగుంది ఫ్రెండ్స్, కాకపోతే 10కి 9 వచ్చా. 9.5. మటన్ ముక్క గట్టిగా ఉంది కానీ టేస్ట్ చెప్తున్నాడు. టేస్ట్ అవుట్ ఆఫ్ ఈచ్ ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంది, ముక్క మాత్రం గట్టిగా ఉంది. అది మటన్ మామూలుగానే గట్టిగా ఉంటుంది, ఇది వీళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఇంకొంచెం గట్టిగా అయిపోయింది. అది దానివల్ల రేవంత్కి నమలటానికి కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. అది కాదు ఫ్రెండ్స్, నాకు ఒక పల్లె పుచ్చిపోయిన అది అంటే అమ్మ రోజు చాక్లెట్ తెచ్చి పెడతాను, నేను ఏదో కదా దూరం తినేస్తా. అది ఇంకా అయిపోయింది, అన్నీ అయితే టేస్ట్ చేసేస్తున్నాడు. ఇంకా కొంచెం ఖచ్చితంగా 100K లైక్స్, 100K సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. కలిపి పెట్టిన దాకా తినడు, వాడే ఈరోజు తినేసినాడు చూడండి మొత్తము. ఇంకొంచెం ఉంది అన్నం చూడండి, ఇంకొంచెం ఉంది, అది వేసుకొని అది తినేస్తాడు. ఇంకా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కావాలంటే నేను నెంబర్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను నెంబరు, తెప్పించుకోండి. చాలా బాగుంది అనేసి చెప్తున్నాడు రేవంత్. నేనైతే టేస్ట్ చేయలేదు ఇంకా,
నేను తర్వాత తింటాను. నేను టేస్ట్ చేసి అంటే రేవంత్కి నచ్చితే, నేనంటే కొంచెం అటు ఇటు ఉన్నా తినేస్తాను. రేవంత్కి నచ్చిందంటే అది ఇంక సూపర్గా ఉందని అర్థమే. దాని విషయం మాత్రం సూపర్గా ఉందని అర్థము. నేను చేసిన వంటకే బాగుంటేనే ఇది బాగుంది అని చెప్తాను. బాగాలేదంటే మొహమాట లేకుండా చెప్తామా ఏమి కొద్ది ఇలా చేసినావే అని చెప్పేస్తాడు. అమ్మ కష్టపడి చేసింది, బాధపడుతుంది, అవన్నీ ఏమి ఉండవు, మొహమాట లేకుండా చెప్పేస్తాడు నేను చేసిన వంటకి. అలాంటిది మనం ఆర్డర్ పెట్టి డబ్బులు పెట్టి తెప్పించింది కాబట్టి ఇలా చెప్పినాడంటే ఓకే బాగుందని నాకు అర్థమైపోయింది. నేను తర్వాత తింటాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. లైక్స్ 100K, సబ్స్క్రైబర్స్ 100K కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా తగ్గిపోతుండ్రు వచ్చేవాళ్ళు కూడా. మాకు కూడా వీడియోలు చేయడానికి చాలా రావట్లేదు మీరు తగ్గిపోవడం వల్ల. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా కోసం, నా చిట్టి ప్రాణం కోసం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. ఓకే బాయ్.